ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అసాధారణమైన వ్యక్తి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును. ఆయన జీవితంలో ఎన్నో ఆ, ఎన్నో విభిన్నమైన కోణాలున్నాయి. ఆయన ఒక యోగి, ఒక మహాకవి, ఒక మిషన్ స్థాపకుడు, అన్నింటికీ మించి ఒక గొప్ప దేశభక్తుడు. ఆయనే ముంగమూరి దేవదాసోయ్య గారు. నిజమే. ఆయన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే దేవునితో ప్రత్యక్ష అనుబంధం, సమాజం కోసం ఒక పెద్ద ఉద్యమం. తరతరాలు పాడుకునే కీర్తనలు. అవును, కీర్తనలు, ఇంకా దేశ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన దార్శనికత. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఎలా సాధ్యమయ్యాయో అర్థం చేసుకోవడం నిజంగా ఒక ఆసక్తికరమైన ప్రయాణం. కరెక్ట్. భక్తి, కవిత్వం, దేశభక్తి, ఈ మూడు ఒకే మనిషిలో ఇంత బలంగా ఎలా కలిశాయో చూద్దాం. ముందుగా ఆయన ఆధ్యాత్మిక జీవితం నుంచి మొదలు పెడదాం. మంచిది. దేవదాసు గారిని ఒక యోగి, ఒక ఋషి అని అభివర్ణిస్తారు కదా. అవును. ఆయన 1840లో తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడులో జన్మించారు. తన జీవితాంతం బ్రహ్మచారిగా ఒక సన్యాసిలా గడిపారు. అంటే లోక సంబంధమైన ఆశలకు, ఆస్తులకు పూర్తిగా దూరంగా కేవలం దైవచింతనలోనే జీవించారు. అందుకే ఆయన్ని యోగి అంటారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ప్రశ్న వస్తుంది. యోగి, ఋషి అనే మాటలు మనం సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా వింటాం కదా. అవును, వింటాం. మరి ఒక క్రైస్తవ భక్తుడి జీవితంలో ఈ పదాలకు అర్థమేమిటి? ఆయన ఆచరణలో ఇదెలా కనిపించేది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే దేవదాసుగారి ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. ఆయనకు మతపరమైన హద్దులు లేవన్నమాట. యోగి అంటే అర్థం కలయిక. కలయిక. అవును, ఇక్కడ దేవునితో ఆత్మపూర్వకంగా కలిసిపోవడం. ఆయన జీవితం మొత్తం అదే. గంటల తరబడి ధ్యానంలో ఉండేవారు. ఋషి అంటే సత్యాన్ని దర్శించినవాడు. ఆయన కేవలం బైబిల్ చదివి బోధించలేదు, అనుభవించారు. సరిగ్గా అదే. అందులోని సత్యాలను తన జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించారు, దర్శించారు. అందుకే ఆ పదాలు ఆయనకు సరిగ్గా సరిపోతాయి. ఆయన ఆచరించింది ఒక రకంగా క్రైస్తవ యోగం అని చెప్పవచ్చు. అంటే భక్తి అనేది కేవలం ప్రార్థనలు, ఆచారాలకే పరిమితం కాకుండా ఒక లోతైన అనుభవం అని ఆయన బలంగా నమ్మేవారన్నమాట. ఖచ్చితంగా. ఆయన చిన్నప్పటినుంచి ఆ తపన ఉండేది. 6 ఏళ్ల వయసులోనే, ప్రభువా, ఈ వయసులో మీరు ఎలా ఉన్నారో అలాంటి జీవితాన్నే నాకివ్వండి అని ప్రార్థించారట. 6 ఏళ్ల వయసులోనా? అవును. అది చిన్నపిల్లాడి కోరికలా లేదు, ఒక ఆత్మ యొక్క ఆవేదనలా ఉంది. నాకు ఈయన జీవితంలో అత్యంత ఆసక్తికరంగా అనిపించిన ఒక సంఘటన ఉంది. ఆయనకు 12 ఏళ్లున్నప్పుడు జరిగింది. చింతచెట్టు కింద జరిగిన సంఘటన కదా. అవును, అదే. చింతకాయలు ఏరుకుంటుంటే, దేవదాస్, అవి నీవి కాదు కదా, ఎందుకు ఏరుకుంటున్నావు అని ఒక స్వరం వినిపించిందట. అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అంటారు. అవును, అది ఒక కీలకమైన మలుపు. ఆ స్వరం విన్న వెంటనే ఆయన పశ్చాత్తాపంతో నిండిపోయారు. ఆ క్షణంలోనే తనను తాను దేవునికి సమర్పించుకుంటూ రాసిన కీర్తనే నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ఆ క్షణంలోనే రాశారా? అవును. చూడండి ఆయన స్పందన ఎలా ఉందో. దేవుడు తనతో నేరుగా మాట్లాడుతున్నాడు అనే నమ్మకం, ఆ అనుభవం ఆయనకు చిన్న వయసులోనే కలిగింది. అది చివరి వరకు కొనసాగింది. కేవలం దేవునితోనే కాకుండా ఇతర మహాభక్తులతో కూడా ఆయనకు ఆత్మీయ సంబంధాలుండేవని అంటారు కదా. అవును, ఇది చాలామందికి తెలియని విషయం. ఆయన హిమాలయాల్లోని కైలాస మహర్షి, అలాగే మరో గొప్ప భక్తుడైన సాధు సుందర్ సింగ్ వంటి వారితో ఆత్మీయంగా సంభాషించేవారని, వారి అనుభవాలను పంచుకునేవారని అంటారు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే భౌతికంగా కలవకుండానే వారితో మాట్లాడేవారా? ఇది ఎలా సాధ్యం? అది ఆత్మస్థాయిలో జరిగే సంభాషణ. మహాభక్తులు, యోగులు ఒకే చైతన్య స్థాయిలో ఉన్నప్పుడు వారికి భౌతికమైన దూరం అడ్డుకాదు. టెలిపతి లాంటిదా? దాన్ని టెలిపతి అనొచ్చు, లేదా ఆత్మల సంభాషణ అనొచ్చు. దేవదాసుగారి ఆధ్యాత్మిక స్థాయి అలాంటిది. ఆయన కేవలం ఒక ప్రాంతానికో, ఒక సంప్రదాయానికో చెందిన భక్తుడు కాదు. ఆయన క్షేత్రం చాలా విశాలమైనదెనమాట. ఇలాంటి ప్రత్యక్ష దైవానుభవం కేవలం ఆయన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాలేదు గదా. అది ఒక పెద్ద ఉద్యమంగా మారడానికి దారితీసింది. అదే బైబిల్ మిషన్ కథ. ఖచ్చితంగా. వ్యక్తిగత అనుభవాన్ని సమాజానికి ఎలా పంచాలి అనే ఆలోచన నుంచే బైబిల్ మిషన్ పుట్టింది. 1938 జనవరి 31న ఆయనకు ఆకాశంలో బంగారు అక్షరాలతో. అవును, బైబిల్ మిషన్ అనే పదం స్పష్టంగా కనిపించిందట. దాన్ని దైవాజ్ఞగా స్వీకరించి
అదే సంవత్సరం మే నెలలో రాజమండ్రి దగ్గర సూదికొండలో మిషన్ను స్థాపించారు. ఆ మిషన్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది అని విన్నాను. అవును, ఎందుకంటే అక్కడ ప్రజలు అద్భుతాలను, స్వస్థతలను ప్రత్యక్షంగా చూశారు. రాజమండ్రి, ఏలూరు, కాకాని వంటి ప్రదేశాలలో పెద్ద ప్రార్థనా మందిరాలు నిర్మించారు. యోహాను సువార్తలోని ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అనే వాక్యం ఆ మిషన్కు మూలాధారం. అంటే దేవుని మాటను ఆచరణలో పెట్టడం, అనుభవించడం. సరిగ్గా అదే. ఇక్కడే నాకు బాగా నచ్చిన కథ ఒకటుంది. అవునా? ఒక చిన్న పాపకు స్వస్థత కోసం ప్రార్థించమని తీసుకువచ్చినప్పుడు ఆయన తన చేతిలో ఒక తేనె చుక్క వేసి, ఆ తేనెచుక్క కథ. అవును ఆయన ఇది చేదు మందు, కష్టపడి నాకు అని చెప్పారట. అవును ఆ పాప మొదట చేదు అని భయపడి ఏడ్చింది. కాని తల్లిదండ్రులు బలవంతం మీద నాకిన తర్వాత ఆ తేనె తీపికి ఆశ్చర్యపోయి ఇంకా కావాలని అడిగిందట. అప్పుడు దేవదాసుగారు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. అక్కడున్నవారితో అన్నారు, దేవుని సన్నిధి కూడా ఈ తేనె లాంటిదే. దూరం నుంచి చూస్తే ప్రార్థన, బైబిల్ చదవడం వంటివి కష్టంగా, బోరింగా అనిపించవచ్చు. కాని ఒక్కసారి అనుభవిస్తే ఆ రుచి మరిగి ఇంకా ఇంకా కావాలనిపిస్తోందని. ఎంత గొప్ప మాట! అంటే బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సిద్ధాంతాలు చెప్పడం కాదు, దేవుని ప్రేమను, ఆయన సన్నిధిని ప్రజలకు రుచి చూపించడం. సరిగ్గా అదే, అనుభూతిని పంచడం. అందుకే ఆయన సిద్ధాంతాలు కూడా చాలా సరళంగా ఉండేవి. ఏ మతాన్నిగాని, మనిషినిగాని దూషించవద్దు. తెలియని విషయాలు దేవుణ్ణే అడిగి తెలుసుకోండి. ప్రతి సమస్యకు సమాధానం బైబిల్లోనే ఉంది అని చెప్పేవారు. చాలా ప్రాక్టికల్గా ఉండేవి. అయితే ఈ అద్భుతాల గురించి, స్వస్థతల గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. కాని ఇలాంటి విషయాలపై ఎప్పుడూ సందేహాలు, విమర్శలు కూడా ఉంటాయి కదా. తప్పకుండా ఉంటాయి. ఆ రోజుల్లో దేవదాసుగారిని, ఆయన పద్ధతులను వ్యతిరేకించినవారు లేరా? ఆయన మిషన్పై ఎలాంటి విమర్శలొచ్చాయి? మంచి పాయింట్. తప్పకుండా ఉండి ఉంటాయి. ఎందుకంటే సంప్రదాయ చర్చ్ పద్ధతులకు ఆయన విధానాలు చాలా భిన్నంగా ఉండేవి. ఆయన ఎక్కడా సంస్థాగతమైన శిక్షణ పొందలేదు. అంతా ప్రత్యక్ష జ్ఞానమే. అవును, ఆయన జ్ఞానమంతా దేవునితో ప్రత్యక్ష సంబంధం నుంచే వచ్చింది. దాంతో కొందరు సంప్రదాయవాదులు ఆయనలు అనుమానంగా చూసి ఉండవచ్చు. ఈ అద్భుతాలు నిజమేనా అనే సందేహాలు వ్యక్తం చేసి ఉండవచ్చు. కాని ఆయన ఎప్పుడూ విమర్శలకు సమాధానం చెప్పేవారు కాదు. తన పనే సమాధానమన్నట్టుగా. అవును, తన పని, ప్రజలకు కలిగే అనుభవమే దానికి సమాధానమని నమ్మేవారు. వేలాది మంది ప్రజలు ఆయన వైపు ఆకర్షితులవడానికి కారణం కూడా అదే. ప్రజలకు దేవుని అనుభవాన్ని రుచి చూపించటం ఆయన లక్ష్యం అన్నారు. దానికాయన ఎంచుకున్న మరో ముఖ్యమైన మార్గం సంగీతం, కవిత్వం అనిపిస్తుంది. ఆయన కీర్తనల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. దేవదాసుగారు ఒక మహాకవి. ఆయన కవిత్వం, ఆయన మిషన్ వేరువేరు కాదు. ప్రజల హృదయాలను చేరుకోవడానికి ఆయనకు దొరికిన ఒక శక్తివంతమైన సాధనం కవిత్వం. ఆయన కీర్తనల్లో భావకవిత్వానికి ప్రాణం పోశారు. భావకవిత్వం అంటున్నారు. అంటే అప్పటివరకు ఉన్న కీర్తనలకు ఈయన రాసిన వాటికి అసలు తేడా ఏంటి? ఎందుకు ఇది అంత పెద్ద మార్పు? ఆ రోజుల్లో అంటే 1890ల వరకు క్రైస్తవ కీర్తనలంటే ఎక్కువగా సిద్ధాంతపరంగా, కొంచెం గంభీరంగా, పండిత భాషలో ఉండేవి. దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, మనం పాపులం అనే ధోరణి ఎక్కువ. అది సామాన్యులకు అంత తేలిగ్గా కనెక్ట్ అయ్యేది కాదేమో. అయ్యేది కాదు. దేవదాసుగారు దాన్ని మార్చేశారు. భక్తి అంటే కేవలం నియమాలు, సిద్ధాంతాలు కాదు, అదొక వ్యక్తిగత అనుభూతి, దేవునితో ఒక ప్రేమ సంబంధం అనే భావాన్ని కీర్తనల్లోకి తెచ్చారు. అదే ఆయన తీసుకొచ్చిన అతిపెద్ద విప్లవాత్మకమైన మార్పు. ఏదైనా ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. ఆయన రాసిన దేవ సంస్తుతి చేయవే మనసా అనే కీర్తన చూడండి. ఇది దావీదు రాసిన 103వ కీర్తన ఆధారంగా రాశారు. కాని ఇందులో ఒక ప్రత్యేకతుంది. ఏమిటలి? ప్రతి చరణం చివర ఆ కారణముచే అనే మాటను ఒక మకుటంలా వాడతారు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో ఒక్కో కారణాన్ని వివరిస్తూ పాటను నడిపిస్తారు. ఓ అవును, ఆయన నీ అక్రమములన్నీ క్షమించుచున్నాడు, ఆ కారణముచే. సరిగ్గా అదే. నీ వ్యాధులన్నిటినీ కుదుర్చుచున్నాడు, ఆ కారణముచే. ఇది వింటుంటే కేవలం పాటలా కాక దేవుడు మన జీవితంలో చేసిన మేలులను గుర్తుచేసుకునే ఒక ధ్యానంలా అనిపిస్తుంది. నిజమే, చాలా పర్సనల్గా అనిపిస్తుంది. ఇంకో కీర్తన ఉంది, నాకింత ప్రోత్సాహానందములు అని. అందులో ప్రశ్న, సమాధానం రెండూ ఉంటాయి. ఆ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అవును, అది ఆయనకే సొంతమైన శైలి.
ప్రతి చరణం ఎవరు అనే ప్రశ్నతో మొదలవుతుంది. పాపశాప భారంబు బాపిన నా ప్రాణ స్నేహితుడెవరు అని ప్రశ్నించి దానికి సమాధానంగా చరణం చివర సిలువబడ్డ యేసుక్రీస్తే అని బలంగా చెబుతారు. అవును, ఒకే పాటలో విశ్వాసంలోని కీలక అంశాలను ప్రశ్నాజవాబు రూపంలో చెప్పడం ద్వారా అది వినేవారి మనసులో బలంగా నాటుకుపోతుంది. ఆయన కేవలం సొంతంగా రాయడమే కాదు, అనువాదాలు కూడా అద్భుతంగా చేశారు కదా. టేక్ మై లైఫ్ అండ్ లెట్ ఇట్ బీ అనే ప్రఖ్యాత ఆంగ్ల గీతాన్ని. తనువు నాదిగో గైకునుమియ ప్రభువా అని. అవును, అది వింటుంటే అసలు అది అనువాదం అనిపించదు. నిజం, అది అనువాదంలా కాక ఒక పునర్సృష్టిలా ఉంటుంది. ముఖ్యంగా అందులోని వెండి బంగారములు నాకు వీషమైనా కూడా వద్దు అన్న మాటలు. అవి కేవలం కవికల్పన కాదు, అది దేవదాసుగారి జీవిత సత్యం. ఆయన జీవితాన్ని గద్దం పడతాయి. ఖచ్చితంగా. ఆయన భౌతికంగా ఏదీ ఆశించలేదు. ఆయన జీవితం, ఆయన రచనలు వేరువేరు కాదు. అందుకే ఆయన కీర్తనలకు అంత శక్తి ఉంది. ఆయన కవిత్వంలో తన జీవితాన్ని ప్రతిబింబించారు. మరి తన చుట్టూ ఉన్న దేశం గురించి ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి? ఇక్కడే ఆయనలోని మరో కోణం, దేశభక్తి మనకు కనిపిస్తోంది. చాలామందికి ఇది తెలియకపోవచ్చు. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయన ఒక గొప్ప దేశభక్తుడు. మన దేశ సౌభాగ్యం కోసం, అభివృద్ధి కోసం ఆయన ఎంతో ప్రార్థించేవారు, తపించేవారు. భారతదేశంపై ఆయనకొక స్పష్టమైన దార్శనికత ఉండేదంటారు. ఉండేది. ఆయన దృష్టిలో భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచానికి సువార్తనందించడంలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన బలంగా నమ్మేవారు. ఇతర దేశాల ఆర్థిక సహాయం లేకుండానే మన దేశం నుండే సువార్తికులు ఇతర దేశాలకు వెళతారని ఆయన ప్రవచించారు. ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద మాట కదా. చాలా పెద్ద మాట. అప్పట్లో మిషనరీలు ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచే వచ్చేవారు. అలాంటి సమయంలో దానికి రివర్స్లో జరుగుతుందని, మన దేశం నుంచి వెళ్తారని చెప్పడం ఒక రకంగా విప్లవాత్మకమైన ఆలోచన. అది ఆయనకు మన దేశ ఆధ్యాత్మిక శక్తిపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా ఆయన బ్రిటిష్ మరియు అమెరికన్లకు భారతదేశపు ఆధ్యాత్మిక గొప్పతనాన్ని చెప్పేవారట. అవును, ఎక్కడా లేని దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఈ దేశంలోనే గలదు అని తన రచనల ద్వారా, చర్చల ద్వారా బలంగా చాటి చెప్పారు. అంటే ఆయన దృష్టిలో దేశభక్తి అంటే కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదనమాట. అస్సలు కాదు, అదొక ఆధ్యాత్మిక బాధ్యత. ఇక్కడే ఆయన విశాల దృక్పథం మనకు కనిపిస్తోంది. ఆయన మహాత్మాగాంధీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు వంటి వారిని కూడా. వారిని కూడానా? అవును, వారిని కూడా భారతదేశం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద ప్రణాళికలో భాగంగా చూశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని కొంచెం వివరిస్తారా? అంటే ఆయన దృష్టి చాలా విశాలమైనది. ఆయనకు మతపరమైన హద్దుల్లేవు. భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పడానికి దేవుడు వేరువేరు మార్గాల్లో పనిచేస్తాడని నమ్మేవారు. దేవుని పని కేవలం చర్చిగోడల మధ్యే జరగదని ఆయనకు తెలుసు. అందుకే గాంధీగారి అహింసలో, వివేకానందుడి ప్రసంగాల్లో కూడా ఒక దైవిక ప్రణాళికను చూడగలిగారు. సరిగ్గా అదే, భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రణాళికను చూడగలిగారు. ఇది ఆయనకున్న ప్రత్యేకమైన సమన్వయ దృష్టి. భక్తికి, దేశభక్తికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. అద్భుతం. ఒక యోగిగా మొదలైన ప్రయాణం, ఒక మిషన్ స్థాపకుడుగా, ఒక కవిగా, ఒక దేశభక్తుడుగా ఇలా అనేక కోణాల్లో మనకు కనిపిస్తోంది. 1960 ఫిబ్రవరిలో ఆయన మరణించే ముందు తన అనుచరులతో చెప్పిన ఆ మాట. అవును, నా సమాధికి మ్రొక్కకూడదు అని స్పష్టంగా చెప్పారట. అవును, దీనిబట్టి ఆయన తనను తాను కాకుండా దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలని ఎంతగా ఆశించారో మనకర్థమవుతుంది. వ్యక్తిపూజను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. నిజమే. ఆయన జీవితంలోని ఈ 4 స్తంభాలు, దైవానుభవం, మిషన్, కీర్తనలు, దేశభక్తి, మనం వేరువేరుగా చూస్తున్నాము కాని అవన్నీ ఒకదాంతో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. ఎలా? చూడండి, ఆయన దేశభక్తి ఆధ్యాత్మికమైనది, ఆయన మిషన్ కవితాత్మకమైనది, ఆయన కీర్తనలు దైవజ్ఞానంతో, అనుభవంతో నిండినవి. ఇవన్నీ కూడా దేవునితో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధం నుంచే పుట్టాయి. ఖచ్చితంగా. ఆ మూలం లేకుంటే ఇవేవీ లేవు. మొత్తం మీద దేవదాసుగారి జీవితం, ఆయన సందేశం దేవునితో వ్యక్తిగత అనుబంధానికెంత విలువుందో చూపిస్తుంది. ఆయన తరచుగా చెప్పేవారట, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రశ్నకు, ప్రతి బాధకు సమాధానం బైబిల్లోనే దొరుకుతుంది అని. అవును. ఈనాటి సంక్లిష్ట ప్రపంచంలో
మన ఆధునిక సమస్యలకు ఒక ప్రాచీన గ్రంథంలో సమాధానాలు వెతకడమంటే ఏమిటి? బహుశా ఆ గ్రంథాన్ని ఒక పుస్తకంలా కాకుండా దేవదాసుగారిలా ఒక జీవమున్న స్వరంగా వినడానికి ప్రయత్నించడమేనేమో అనే ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని కార్యక్రమాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.